ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదు. మీకు వచ్చే కలలు కొన్ని మంచికి సంకేతం అయితే మరికొన్ని కలలు చెడుకి సంకేతం అని పండితులు చెబుతున్నారు. అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని చాలామంది అంటూ ఉంటారు. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో ఆ కల నిజమవుతుందంట. కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం. ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం. బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవ్వరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని కనుక మీ కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని సంకేతం. కలలో దెయ్యం కనిపిస్తే భవిష్యత్తులో మీరు పెద్ద సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. మీకు పీడ కలలు ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడ కలల సమస్య నుండి బయటపడవచ్చు. పాము కాటు వేసి రక్తం వచ్చినట్టు మీ కలలో వస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్టు కనిపిస్తే మీకు చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్టు కల వస్తే శుభం ఏమిటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కల వల్ల మీ భార్య ఆయుష్ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్టు కల వచ్చినా ఇదే అర్థం వస్తుంది. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్టు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అని అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్లు కల వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని సంకేతం. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొరికినట్లు అనిపిస్తుంది. అలా కలలో తిట్టినట్లు కల వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మీరు పెళ్లి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం. కలలో కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థం. మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్టు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలగబోతుందని సంకేతం. రైలు ఎక్కుతున్నట్టు కల వస్తే త్వరలో యాత్రలు చేస్తారని అర్థం. కాలి జారి పడినట్లు కల వస్తే మీరు అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుందని అర్థం. కలలో మాటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు అని గుర్తుంచుకోండి. దీనివల్ల మీ బంధం నాశనమయ్యే అవకాశం ఉంది. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని సూచన. కోపంతో తిరుగుతున్నట్టు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని అర్థం. మీ కలలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లు కల వచ్చినా మరణ వార్తను వింటారని అర్థం. ఇలాంటి పీడ కలలు తరచుగా వేధిస్తుంటే ఒక్కసారి శివుడికి అభిషేకం చేయించండి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడ కలలు వేధిస్తుంటే నిత్యం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని అర్థం.
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని సంకేతం. ఇక గాల్లో ఎగురుతున్నట్టు వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వల్ల మరణ వార్త వినాల్సి వస్తుంది. పాములు, తేళ్లు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం. పామును చంపినట్టు కల వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరగబోతుందని గ్రహించాలి. పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్టు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం. డబ్బు గురించి కలలు కనడం అంటే ధనలాభం పొందుతారు. ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్టు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం. కలలో పాలు, తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు, మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది. అది కూడా కలల ప్రభావం అని పండితులు చెబుతున్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది. దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మముహూర్తం అని అంటారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి బ్రహ్మముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం వరిస్తుంది. మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని విశ్వాసం. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.